అలా ఓడిపోయి ఇక దిగిపోతున్న తరుణంలో డొనాల్డ్ ట్రంప్కు ఇంత సెగపెట్టిపోవాలన్న ఆలోచన జో బైడెన్కు ఎందుకు కలిగిందో మరి. అమెరికా తయారీ లాంగ్ రేంజ్ మిసైల్ను రష్యన్ భూభాగాల మీద ప్రయోగించడానికి ఆయన అనుమతించిన కొద్ది గంటల్లోనే ఉక్రెయిన్ ఆ దుశ్చర్యకు పాల్పడింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి 1000 రోజులు అవుతున్న సందర్భంలో బైడెన్ తీసుకున్న ఈ దూకుడు నిర్ణయం గాని దిశను, తీవ్రతను ఒక్కసారిగా మార్చివేసింది. ఉక్రెయిన్పై రష్యా ప్రతిదాడి ఏ స్థాయిలో ఉంటుందో ఊహకు అందని పాశ్చాత్య దేశాలన్నీ అమెరికా బాటలో నడిచి ఉక్రెయిన్ రాజధానిలో తమ రాయబార కార్యాలయాలను మూసేస్తున్నాయి. అణ్వాయుధాల వినియోగానికి అనుమతించే నిబంధనలను మరింత సులభం చేసుకుని రష్యా అధ్యక్షుడు తన అమ్ముల పొదిని చక్కదిద్దుకోవడం పరిస్థితిని వేడెక్కిస్తోంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్కు ఆర్థిక, ఆయుధ సాయంతో అండగా ఉంటున్న బైడెన్ యుద్ధం ముగిసే వరకు అలాగే నిలవాలనుకోవడంలో తప్పులేదు. ఆయన అధికారంలో కొనసాగితే వేరే విషయం. కానీ అమెరికన్లు ఆయన పార్టీని ఓడించి ప్రత్యర్థిని అధికారంలో కూర్చోబెడుతున్నప్పుడు ఆఖరి రోజుల్లో ఇలా అడ్డతోవలు తొక్కడం నైతికంగా సరికాదు. ట్రంప్ వచ్చేలోగా మరో 2 నెలల పాటు మంటలు రాజేయాలన్నది బైడెన్ ఆలోచనగా కనిపిస్తోంది. కమలా హ్యారిస్ ఓటమి వెనుక ఉక్రెయిన్ యుద్ధం ఉన్నదో లేదో కానీ ఆ యుద్ధాన్ని సత్వరమే ముగిస్తామన్న హామీ ట్రంప్ విజయంలో ఒక ముఖ్యమైన అంశం. యుద్ధం 1000 రోజులకు చేరువవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఇటీవలి జర్మనీ సహా చాలా దేశాలు అది సత్వరమే ముగిసిపోవాలన్న ఆశాభావాన్ని వెలిబుచ్చాయి. వచ్చే ఏడాది తొలి నాళ్లలోనే దౌత్యంలో యుద్ధాన్ని ముగిసేటట్టు చేయవచ్చునని ఉక్రెయిన్ అధ్యక్షుడు సైతం వ్యాఖ్యానించాడు. యుద్ధం ముగిసిపోవాలన్న వాదనలో ఎప్పటినుంచో ఉన్నా ఇప్పుడు అవి గట్టిగా వినబడటానికి, జోరందుకోవడానికి ప్రధాన కారణం ట్రంప్ విజయం. ఆయన గాజా యుద్ధం ఆపుతాడన్న ఆశ ఎవరికీ లేదు, కానీ పుతిన్ కోసమే కావచ్చు ఉక్రెయిన్ యుద్ధాన్ని నిలువరిస్తాడన్న నమ్మకం మాత్రం అందరికీ ఉంది. తాను అధికారంలోకి వస్తే ఉక్రెయిన్కు ఇప్పటిలాగా అడ్డు అదుపు లేని ఆయుధ సరఫరాలు ఉండబోవని ట్రంప్ ఇప్పటికే తేల్చేశాడు. యుద్ధాన్ని ముగించే ప్రణాళిక ఆయన వద్ద సిద్ధంగా ఉందని ప్రచారం కూడా జరుగుతోంది. నాటోతో ఏ బాంధవ్యాలు, బాదరబందీలు లేనివాడు కాబట్టి ఉక్రెయిన్ అన్నా, జెలెన్స్కీ అన్నా విశేషమైన ప్రేమాభిమానాలేమీ లేవు. కనుక పుతిన్ పక్షాన న్యాయ నిర్ణయం చేస్తాడన్న వాదనలు బలంగా ఉన్నాయి. ఉక్రెయిన్ను అడ్డుపెట్టుకుని రష్యా మీద కక్ష తీర్చుకోవాలన్న కోరిక లేకుంటే ఈ యుద్ధం నిజానికి ఎప్పుడూ ఆగిపోవాలి. 2 ఏళ్ల క్రితం కొన్ని కీలకమైన భూభాగాలు కోల్పోయిన ఉక్రెయిన్కు ఇప్పుడు అది ఉన్న స్థితికి తేడా ఉంది. ఆయుధ సరఫరాలు నిరవధికంగా కొనసాగుతుంటే ఏ యుద్ధమూ ఆగదు. ఇజ్రాయెల్ విషయంలో మరింత అధికంగా జరుగుతుంది ఇదే. అమెరికా అందించిన ఆయుధాలతో అది ఏకకాలంలో అనేక మంది శత్రువులతో యుద్ధం చేయగలుగుతోంది. వేలాది మందిని ఊచకోతలు కోస్తోంది. పొరుగు దేశాల్లోకి చొచ్చుకుపోతోంది. ఉక్రెయిన్ యుద్ధంలో అటువైపు అణ్వాయుధాలున్న రష్యా ఉన్నందున ఆయుధాల వినియోగం మీద అమెరికా ఇంతకాలము కొన్ని నియంత్రణలు పెట్టింది. ఇప్పుడు ఆ నిబంధనలకు స్వస్తి చెప్పి రష్యా భాషలో చెప్పాలంటే 3వ ప్రపంచ యుద్ధానికి బైడెన్ స్వాగతం పలుకుతున్నారు. తాను దిగేలోగా రేపు ట్రంప్కు పరిష్కారం సాధ్యం కాని స్థాయికి యుద్ధాన్ని తీసుకుపోవాలని, దౌత్యాలు, చర్చలు, ఇచ్చిపుచ్చుకోవడాలకు వీల్లేని రీతిలో చిక్కుముళ్లు వేసిపోవాలని ఆయన అనుకుంటున్నారు. యుద్ధంతో ఇప్పటికే ఉక్రెయిన్ తీవ్రంగా నష్టపోయింది. రష్యా దాడుల్లో సర్వమూ నేలమట్టమై 4వ వంతు జనాభాను కోల్పోయి ఆర్థికంగా తేరుకోలేని దశకు చేరుకుంది. పునర్నిర్మాణానికి $500 బిలియన్ ఖర్చు అవుతాయన్నదే ఎప్పుడూ వేసిన అంచనా. ఇందుకు భిన్నంగా ఆంక్షలతో మరింత లాభపడి ఆర్థికంగా ఏ సమస్యలు లేని రష్యా మరింత మంది సైనికులను బలిపెట్టడానికి సిద్ధంగా ఉంది. యుద్ధం తీవ్రమైతే అపార నష్టాలకు గురికావాల్సిన ఐరోపా దేశాలు తక్షణమే రంగంలోకి దిగి రష్యాతో చర్చలు జరిపి నిర్దిష్టమైన హామీలతో దానిని చల్లార్చాల్సిన అవసరం ఉంది.